హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డ. నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండీ! సో, ఈరోజు వాళ్ళైతే వస్తున్నారు. నేను ఇన్వైట్ చేశాను రమ్మని చెప్పి. సో, మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్తున్నారు. మా హస్బెండ్ కోసం రైస్ అండ్ వంకాయ ఇగురు వండేశాను. ఇదొచ్చేసి రాగి ఇడ్లీ అండి. మేము రాగి ఇడ్లీ వేసుకుంటూ ఉంటాము ఇడ్లీ ప్లేస్‌లో. అండ్ దీనికొచ్చేసి పల్లీ చట్నీ చేశానండి. అండ్ ఎవ్రీడే మేము ఒక బాయిల్ ఎగ్ అయితే తింటామండి. వాళ్ళ కోసం కూడా ఎగ్స్ అనేవి వేసేసాను మార్నింగే. మళ్ళీ అన్ని సార్లు ఎందుకు అని చెప్పి. అండ్ బయట ముందు రోజు డీమార్ట్‌కి వెళ్ళాము. అంటలన్నీ అలానే ఉన్నాయి. నైట్ వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది కదా! మార్నింగ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నా. సో, ఇప్పుడు వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి నేను. ఫస్ట్ ఫ్రూట్ సలాడ్‌తో స్టార్ట్ చేశాను. అది ప్రిపేర్ అయ్యి చల్లారి అండ్ ఫ్రిడ్జ్‌లో కూల్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పి ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఒక 3-4 ఫ్రూట్స్ ఉంటే సరిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అది బాగా ఎక్కువ కూల్ అయితే మనకి ఐస్ క్రీమ్ ఫీల్ వస్తుంది. ఐస్ క్రీమ్‌లో మనం ఫ్రూట్స్ వేసుకుని తింటే ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుందండి. చాలా ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ చల్లగా ఇదైతే ప్రిపేర్ చేశాను నేను. అండ్ మనకి ఆ ఫ్రూట్ సలాడ్ థిక్‌గా రావాలంటే ఐస్ క్రీమ్‌లా రావాలి అంటే మనకి ఈ కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. చిక్కగా ఉంటుంది. నేను ఇదివరకు తక్కువ వేసేదాన్ని. అది కూల్‌గా ఉన్నంతసేపు బాగానే ఉండేది. మనం చల్లారిపోయిన తర్వాత కొద్దిగా కూలింగ్ తగ్గుతున్నప్పుడు వాటర్ కింద అయిపోతూ ఉండేది. సో, ఈసారి నేను కొంచెం ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసాను. నేను 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. పొమోగ్రానేట్, బనానా అండ్ యాపిల్ తీసుకున్నానండి. ఇవి ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను నేను. ఒకసారి మొత్తం ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్నా. ఈ కస్టర్డ్‌ది మిక్స్చర్ చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుని ఈ ఫ్రూట్స్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. మనకి కూలింగ్ వద్దు అనుకుంటే ఇలా తిన్నా బాగుంటుంది. బట్ ఇది కూలింగ్‌తో తింటే మనకి ఒక ఐస్ క్రీమ్ ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. మనకి ఏదైనా స్వీట్ కన్నా ఇదైతే చాలా బాగుంటుందండి తినడానికి. నెక్స్ట్ చికెన్ కర్రీకి అండ్ దమ్ బిర్యానీలోకి చికెన్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. నేను దమ్ బిర్యానీలోకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ అది టైం బాగా ఎక్కువ తీసుకుంటుంది. నాకు టైం ఉన్నప్పుడు ఇంత ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్ వేసి వేపుకుంటాను. అవి కూడా బాగుంటాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా కొద్దిగా త్వరగా వేగిపోతాయండి. అందుకే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేస్తున్నాను. చాలా త్వరగా వేగిపోయి చాలా బాగా వచ్చాయండి ఇవి అసలు మాడకుండా. అండ్ నెక్స్ట్ నేను కర్రీలోకి ఉల్లిపాయలు కోస్తున్నాను. మొత్తం తొక్కనంతా ఇట్లా పీల్ చేసేసుకున్నాను. అండ్ ఈ టమాటాస్ కూడా ఈ పైన ఈ ఉంటుంది కదా ఆ పార్ట్ మొత్తం తీసేసి నెక్స్ట్ వాష్ చేసేసుకున్నానండి. టమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు ఇలా తొక్కనంతా పీల్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇట్లా పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఉల్లిపాయలు చాప్ చేసుకునేదండి ఇది. ఇది ఈవెన్‌గా చాలా చిన్న ముక్కల కింద కట్ చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇది వచ్చేసి మా మావయ్య మా మమ్మీకి కొనిచ్చారు. చాలా ఇయర్స్ కిందట ఒక 10 ఇయర్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చండి. మా మమ్మీ అప్పటి నుంచి అసలు ఒకసారి యూజ్ చేసినట్టుంది. దీనికి కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టాలి. అది పెట్టలేక సైడ్‌కి పెట్టేశారు. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాం. అప్పుడే చాలా రోజులు అయిపోయింది. బట్ ఆ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్‌గా చాలా బాగున్నాయండి. అప్పుడు క్వాలిటీ కదా! ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇట్లా ఒకటి ఇచ్చారు. దాంతో అక్కడ ఏమైనా స్టక్ అయిపోయినాయి కొట్టే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చేసుకున్నానండి. బాగా యూజ్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీస్‌లో అన్ని ఉల్లిపాయలు కొయ్యాలంటే అసలు చాలా కష్టం. పని కూడా చాలా లేట్ అయిపోతుంది. కంట్లోంచి నీళ్ళు వచ్చేయడం అండ్ ఒక్కొక్కటి పవర్ ఎక్కువ ఉన్నవి కొయ్యడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా! సో, ఇదైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఓపెన్ చేయడం కూడా నేను ఆ రోజే ఓపెన్ చేశానండి.
ఉంది కదా ఎట్లన్నా యూస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మార్నింగ్ కర్రీలోకి యూస్ చేశాను. బాగా వర్క్ అవుతుందని చెప్పి ఇట్లా ఈ కర్రీకి స్టార్ట్ చేశానండి. ఈ ఆనియన్స్ వేగే లోపల నేను బట్టలు ఉంటే అవి మడత పెడుతున్నానండి. అట్లా బట్టలు ఉంటే బాగోద్ది కదా అని చెప్పి మళ్ళీ బట్టలు కూడా ఉన్నాయని మడత పెడుతున్నాను. ఈలోగా కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది, అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఈ బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశానండి. నేను మధ్య మధ్యలో కర్రీ చూసుకుంటూ ఉండడానికి ఉంటుంది అని చెప్పి ఇక్కడ కిచెన్కి దగ్గరలో వేసుకుని ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి ప్యారలల్గా. ఈ చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయింది కదా, సో త్వరగానే కుక్ అయిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ టమాటో రెండు మగ్గిన తర్వాత ఈ చికెన్ కూడా వేసేసి ఇలా ఈ చికెన్ కూడా మగ్గిస్తున్నాను. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసానండి. మొత్తం అంతా బాగా పట్టేసింది. కొద్దిగా వాటర్ కూడా వేసి మొత్తం ఎగరబెట్టేసాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసానండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఒకసారి నేను టేస్ట్ చూస్తున్నాను. కొద్దిగా రైస్ ఉంటే దాంట్లోకి వేసుకుని టేస్ట్ చూస్తున్నానండి, మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పి. మీరు ఇట్లా టేస్ట్ చూస్తారా? నేనైతే ఇలా కొద్దిగా రైస్ అయితే ఉంచుకుంటాను, ఉంచుకుని దాంట్లో టేస్ట్ చేస్తాను. అప్పుడే నాకు ఎగ్జాక్ట్గా టేస్ట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో చూసారా, మొత్తం ఇవన్నీ కుక్ అయ్యేటప్పటికి ఇలా పడితే అలా ఉంది మొత్తం ఇల్లంతా. ముందు రోజు నైట్ కూడా క్లీన్ చేయలేని మూల మొత్తం చండాలంగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఒక 1 అవర్ అన్న టైం పడుతుంది. అండ్ షింక్లో సామానం కూడా అట్లానే ఉన్నాయి. మా బుడ్డగాడికి స్నాక్స్ కావాలి అన్నాడు, పాప్కార్న్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అసలు సతాయిస్తూనే ఉన్నాడండి. అసలు ఎప్పుడు చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు. అసలు ఆ రోజైతే నాకు చాలా టైం పట్టింది. ప్రిపేర్ చేసింది ఏమీ లేదు కానీ వీడిని ఊరుకోపెట్టడం, వీడిని పడుకోబెట్టడం, వీడికి తినిపించడం, డే అంతా నాకు అట్లానే టైం పట్టేసింది. అసలు చేసిన ఐటమ్స్ తక్కువే కానీ నాకు క్లీనింగ్ 5:30-6 అయిపోయినా కూడా అసలు క్లీనింగ్ అవ్వలేదు. మొత్తం నాకు అంతా అయ్యేటప్పటికి ఒక 7:30 అయిపోయింది. వాళ్ళు కూడా లేట్గా వచ్చారు, ఒక 8 o'clock వచ్చారు. సో నాకు వాళ్ళు లేట్గా రావడం వల్ల చాలా పాపం అంత టైం కూడా నాతో స్పెండ్ చేయలేకపోయింది తను. నేను వండిన వెరైటీస్ వచ్చేసి ముందు రోజు బొబ్బట్లు చేశాను కదండి, దాని నెక్స్ట్ డే కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ చికెన్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ అండ్ ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చాలా బాగా ఉంది, ఐస్ క్రీమ్లా ఉందండి. నెక్స్ట్ కొద్దిగా రైస్ అయితే పెట్టాను. ఇదిగోండి, ఇదంతా అయిపోయిన తర్వాత కుక్ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లు అయితే మొత్తం ఒకసారి తడిబట్ట పెట్టుకొచ్చాను. మా వాడు ఉల్లిపాయలు తీసుకొచ్చి స్పూను వాటర్ వేసేసి మొత్తం నూరేసాడు. అది స్మెల్ చాలా ఘాటుగా వస్తుంది, అందుకే ఒకసారి మొత్తం తడిబట్ట పెట్టాను. ఇదిగోండి, క్లీనింగ్ తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనకి కొద్దిగా ఓసిడి ప్రాబ్లం కూడా ఉంది. నాకు ఇల్లు నీట్గా లేకపోతే చిరాకు వచ్చేస్తుంది. తినేనండి నా ఫ్రెండ్, తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది, అంటే 2 months అయింది. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.